విషయం రైతు కుటుంబం నుంచి వచ్చినామని చెప్పుకుంటున్న ఈ తెలంగాణని పరిపాలిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎప్పుడు చూసినా మాది రైతు ప్రభుత్వం అంటున్నారు. మరి రైతు ప్రభుత్వం వచ్చిన ఈ కాంగ్రెస్ లో ఇవాళ వెలుగులోకి రాని ఆత్మహత్యలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ సురేందర్ రెడ్డి గారు ఉత్తరం పెట్టారు, ఏవో ఆఫీస్ కాడికి పోయారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఆఖరికి పాల్గొక పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అట్లా వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. మేము చాలా సందర్భాలలో ఇట్లా చచ్చిపోయిన రైతుల ఆత్మహత్యల గురించి దృష్టికి తీసుకొస్తే మీరు ఏమైనా ఉంటే లిస్ట్ ఇవ్వండి అని చెప్పి ఆ లిస్టులు కూడా ఇచ్చినాం. దానికి సంబంధించి ఆ కుటుంబాలను ఆదుకున్నది లేదు, దానికి సంబంధించిన వివరాలను సేకరించింది లేదు, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసింది కూడా లేదు. ఈ రోజు ఎంతసేపు అధికార యావతోని పబ్బం గడుపుకోవడానికి ఎప్పటికప్పుడు కాలక్షేపం చేస్తూ కాలయాపన చేసే మాటలే తప్ప రైతులకు కానీ ఇతర వర్గాలకు కానీ మేము ఇచ్చిన హామీని మాటను నిలబెట్టుకుందామనే ప్రయత్నం ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ నాయకులు